అది దేవుని ఆశీర్వాదము. అబ్రహాము 12వ వచనం కూడా చదువుకుందాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబరుచుచున్నదని. అది అయితే దేవుడు మనకి ఏం చెప్తూ వచ్చినాడు? దేవుడు ఎట్లా అంటే, అబ్రహాము దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? అబ్రహాం అనొచ్చు, దేవుడా 100 సంవత్సరాలకు ఒక కొడుకును దయచేస్తూ వచ్చినావు, నా మీద కనికరం లేదా, ప్రేమ లేదా? ఇచ్చిన ఒక కొడుకు ముసలోన్ని అయిపోయినా, నేను నా శార ముసలోన్ని అయిపోయినా, అయినా నా జీవితంలో నువ్వు కుమారుడు ఇస్తా అన్నావు, ఇచ్చినావు, ఐఎమ్ హ్యాపీ. కానీ ఇప్పుడు ఏం చేయమంటున్నావు? నాకు బలి అర్పించమంటున్నావు. నువ్వు ప్రేమతో ఇచ్చిన ఇస్సాకును నువ్వు నాకు ఇచ్చినవే, మరి బలి అర్పిస్తూ వచ్చినావు, బలి అర్పిస్తూ అన్నావు. నువ్వు ఇది న్యాయమా దేవుడా? నువ్వు నేనేమంటాం? ఇయ్యక 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 పుట్టక పుడితే ఈయన కూడా చంపేయమంటుండు, ఈయన కూడా నాకు ఇచ్చేయమంటుండు, లేకపోతే ఈయన కూడా నా సేవకు అర్పించమంటుండు. ఇది న్యాయమా? నువ్వు మనిషివా, దయ్యానివా, లేకుంటే దేవునివా, సాతానువా అంటే అని ప్రశ్న కలుగుతారా లేదా? కానీ అబ్రహాం ఏం చేసిండు? దేవుడు చెప్తే తన ఒక్కగాని ఒక కుమారుడు ఎవరు? ఇస్సాకును ఏం చేయమన్నాడు దేవుడు? బలి అర్పణప్పుడు అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని యందు సనగక గొనగక ఏం చేస్తూ వచ్చినాడు? ఇస్సాకును తీసుకుని వెళ్ళి కొండ మీదకి ఏం చేస్తూ వచ్చినాడు? బలి అర్పించడానికి తీస్తూ వచ్చినాడు. కాబట్టి నేనేమో ఎందుకు మీకు చెప్తూ వస్తున్నానంటే, దేవుని యందు భయభక్తులలో అబ్రహాము తన జీవితాన్ని నడిపిస్తూ ఉంటూ వచ్చినాడు. కాబట్టి అట్లాగే దేవుడు అబ్రహాముకు చెప్పిన విధంగా అబ్రహాము దేవుని యొక్క మార్గంలో నడుస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవునిపై ఏం కలుగుతూ వచ్చింది అబ్రహాంకి? విశ్వాసము కలుగుతూ వచ్చింది. ఆ విశ్వాసం ద్వారా దేవుడు ఆయనకి ఏం చేస్తూ వచ్చినాడు? 16-17 వచనం. ఆ విశ్వాసం ద్వారా దేవుడు తనని ఎట్లా ఆశీర్వదిస్తూ వచ్చినాడు? 16 నీకు ఒక్కడే అది. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాంకి దేవుడు ఏం ఆశీర్వాదం ఇచ్చినాడు? ఆకాశపు నక్షత్రము ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా? ఈ భూలోకం నుంచి పైకి చూస్తే చిన్న కనబడుతున్నాయని, ఒక నక్షత్రము ఒక భూమి అంత ఉంటుందంట. అంటే ఈ చిన్న నక్షత్రాలు మనం ఈ భూలోకం నుంచి పైకి చూస్తే ఎంత చిన్నగా కనబడు, ఎన్ని లక్షల కోట్లు కనబడతాయో, అట్లా దేవుడు అతని పిల్లల్ని ఏం చేస్తూ వస్తాడంట? నక్షత్రం వల్లే ఆశీర్వాదిస్తూ వస్తాడంట. తర్వాత సముద్రంలో ఉన్న ఇసుక రేణుల వల్లే విస్తరింపజేస్తూ వస్తాడంట. ఇదంతా దేవుడు ఎందుకు చేస్తూ వచ్చినాడు? దేవుడు ఎందుకు చేస్తూ వచ్చినాడు? విశ్వాసము. అబ్రహాం పేరేం పేరు? విశ్వాసులకు తండ్రి. అంటే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఇంకో కొంచెం సమయంలో ముగించుకుందాము, చివరికి వచ్చినాం. చెప్పేది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని యందు మనకేం కలుగుతుంది? విశ్వాసం పెరుగుతూ వస్తుంది. దేవుని మార్గంలో మనం నడుస్తూ వస్తే మనకు ఏమొస్తుంది? దేవుని యందు విశ్వాసం కలుగుతూ వస్తుంది. ఈ రెండు మనము దేవుని యందు నమ్మకము, విశ్వాసము కలిగి ఉండడం వల్ల మనకేమొస్తుంది? 6 అంతల ఆశీర్వాదం వస్తుంది. అబ్రహాంకి ఏమై ఇచ్చాడు దేవుడు? దేవుని విశ్వాసంతో చెప్పిన మాట వింటూ వస్తే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? అబ్రహామి తన సంతతిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. తన సంతతిని ఇసుక రేణువలే, సముద్రంలో ఉన్న ఇసుక రేణువలే విస్తరింపు చేస్తాడని. ఎందుకు? అబ్రహాము విశ్వాసానికి కర్త, లేకుంటే తండ్రి. మరి ఈ ఉదయకాలము ముగించుకుందాము. నీ జీవితంలో విశ్వాసం ఉందా ప్రియమైన సహోదరుడి? ఈరోజు దేవుడు నీ ఆత్మను అడిగితే, లేకపోతే దేవుడు నిన్ను చంపివేస్తే, లేకుంటే దేవుడు నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి పోతా అని నీకు నమ్మకం ఉందా? ఈరోజు ఒక దైవజనునిగా నేను నిన్ను అడిగేది ఏంటి అంటే, నీకు ఈరోజు చనిపోతే ఇప్పుడు నువ్వు విశ్వాసమే కావచ్చు, 70 సంవత్సరాల నుంచి మందరానికే రావచ్చు. దేవుడా, నేను చనిపోయినాక 70 సంవత్సరాల నుంచి నేను బేతేల్ మందిరానికి పోతున్నా, నేను అక్కడ అది చేస్తున్నా, నేను అక్కడ సంఘ పెద్ద, లేకపోతే నేను ఇక్కడ విశ్వాసిని, నేను ఆ రోజులు ఎలా కుంట తవ్వకముందే ఇసుక ట్రాక్టర్లతో నింపినా అంటే, చల్ పోరాబోయ్ పో, నిన్నేం అడిగినా నువ్వు నా కోసం ఏం చేసినావు?
నేను నీకోసం సిల్వలో అర్పించిన, నీవు చేసిన పాపాల కోసం నేను సిల్వలో అర్పించిన, నీకోసం నేను చనిపోయినా, నువ్వు చేసిన పాపాల నిమిత్తమే చేతులలో నేను సిల్వలు కొట్టించుకున్నా, నువ్వు చెడ్డ ఆలోచనలు చేసిన ద్వారా నేను నా తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నా, నువ్వు కాళ్ళతో చేసిన పాపాలకు నేను సిల్వలో నా కాళ్ళకు మొల్లలు కొట్టించుకున్నా, చివరికి బల్లంతో కూడా పొలిపించుకున్నా. మరి నువ్వు నా కోసం ఏం చేసినావు? ఒక్క రోజైనా ఒక సువార్తను ప్రకటించినవా? ఒక్క ఆత్మనైనా రక్షించినవా? నువ్వు చెప్తున్నావే 70 సంవత్సరాల నుంచి నేను మందరానికి పోతున్నావని, ఇవన్నీ పనికిరావు, జాంతానై. నువ్వు ఏం చేయాలా? ఏం కావాలా? నీ దగ్గర నుంచి నాకేం కావాలా? నువ్వు నా కోసం ఏం చేసినావు బిడ్డ? నువ్వు నా కోసం ఏం సంపాదించి, నీకోసం ప్రాణాలు అర్పించినా కదా, మరి నా కోసం ఏం చెప్పినావు? నేను నిన్ను అడిగింది ఒకటే, పాపం చేయకు, ఆజ్ఞాతిక్రమం పాపం చేయకు, ఒకరి మీద దుష్టంగా మాట్లాడకు, ఒకరి గురించి తప్పుగా మాట్లాడకు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ఎక్కడ వాడుకుంటాడో అది దేవుడు నిర్ణయిస్తాడు, నువ్వు కాదు. నువ్వు ఎవరివి? మనిషివి, దేవుడు సృజించిన మనిషివి. యు ఆర్ నాట్ ద పర్సన్. నువ్వు ఒక మనిషివి. నువ్వు ఒకరిని ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉండాలని నిర్ణయించే మనిషివి కాదు. అది ఎవరు నిర్ణయించాలా? నీ జీవితంలో ఎప్పుడు పుట్టాలా, ఎప్పుడు చనిపోవాలా అనేది ఎవరు చెప్పాలా? ఎవరు దాన్ని రాసిపెట్టి ఉన్నారు? దేవుడు నిర్ణయించున్నారు. కాబట్టి నువ్వు నేను మనిషినే. తలనొస్తుంది, గుండెపోటు వస్తుంది, కాళ్ళు నొస్తాయి, అన్నీ వస్తాయి. నువ్వేం చేస్తావు? ట్యాబ్లెట్ వేస్తావు. ఎందుకు? నీ యొక్క బాధలు కలగాల, బాధలు తగ్గిపోవాలని. మరి శరీర సంగమైన బాధల్ని నువ్వు ట్యాబ్లెట్ అడుగుతున్నావే, ఆ ట్యాబ్లెట్ 360 రోజులు మనకి వస్తుందా? వేసుకున్నా నొప్పి తగ్గే వరకే. మరి నిత్యమైన సంతోషము, నిత్యమైన నొప్పి నుంచి నిత్యమైన ఆశీర్వాదంలో నేను ఉండాలంటే ఏం చేస్తున్నావాలా? దేవునికి మన జీవితాన్ని అర్పిస్తూ రావాలా. కాబట్టి ప్రియమైన సహోదరా సహోదరి, నేను చెప్పేది ఏమనగా, నువ్వు చనిపోవచ్చు, ఎన్నో చేస్తూ వచ్చినావు, సంఘాలు కట్టుతూ వచ్చినావు, 10 మంది ముందు నేను గొప్ప పరిచారకుణ్ణి, గొప్ప విశ్వాసిని అని కనపరుస్తూ వస్తున్నావు. కానీ నీ జీవితంలో అంటే నీ యొక్క మనసులో కుళ్ళుతో నిండి, కుతంత్రంతో నిండి, ఘోరమైన వ్యాధితో నిండి, ఘోరమైన ఇది చేయాలా, వీడని చేసేది నేను చేసేయాలా అని నువ్వు అనుకుంటూ వస్తున్నావా? తస్మాత్ జాగ్రత్త, నువ్వు పోయేది ఎక్కడికే? నరకానికే. ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం ఏం నేర్చుకుంటూ వచ్చినాం? ఇప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకేం చేస్తూ వస్తాడు? దేవుని త్రోవలో మనం నడుస్తూ వస్తే దేవుడు మనకేం చేస్తూ వస్తాడు? ఏం ఆశీర్వాదం